ఏంది చిచ్చా ఏంది పరిస్థితి మాట్లాడతారా ఏం జరుగుతుంది మీ ఊర్లో రౌడీజం బాగా జరుగుతున్నట్టే కదా ఏం జరుగుతుంది వెనకట జరిగింది అది సార్ విజయ్ రెడ్డి కూడా చనిపోయినాడు కదా ఎవరో విజయ్ చంపి అంటే అది ఇక కచ్చల్లో వాళ్ళు చంపురు ఇక అది పడ్డది ఇట్లే ఉంటదా ప్రతిసారి ఊరు ఇట్లా రౌడీజంతో ఉంటుందా ఆ నుంచే రౌడీజం ఉంది అంతకుముందు లేదు ఆ నుంచి మాదే ఉండే కానీ సందీప్ రెడ్డి విజయ్ చంపిన కాంచి మా ఇక అంత భయపడుతున్నారు ఇప్పుడు ఏంది బీసీ కూడా ఆయన వెంబడే తిరుగుతారు కానీ ఎవరిని అంటే వాడిని గెలుస్తారా యాదగిరి వాళ్ళ భార్య నాగలక్ష్మి గెలిచే అవకాశం ఉందా అది చెప్పలేను సార్ మొత్తం ఓసీ వాళ్ళ సైడ్ అంటే ఖచ్చితంగా గెలుస్తుంది బీసీ అంతా కట్టుకుంటే మాదే ఉంటుంది ఇక తర్వాత ఇక బీసీ సైడ్ అయితే మాత్రం ఆటో అవుతాయి ఇక రెడ్డిని చంపిండు కదా చంపిన అదే భయపడుతుంది వాళ్ళు భయపడుతున్నారు కదా బీసీ మొత్తం ఆటో పెరిగింది ఇంతకుముందు మొత్తం మనదే ఉండే చచ్చిపోయిన సర్పంచ్కాయ ఉండే చచ్చిపోయాక ఆటో వీళ్ళు పాపం ఇంటికి కూడా రాని ఇక్కడ ఊరికి కూడా రానియకుండా ప్రచారం చేయకుండా భయపెడుతున్నట్టుగా మొత్తం రోడ్లు పెట్టి నిజమేనా నిన్న మనం లేదు సార్ గొరకాడ పోయినా ఇవాళ సాగు ఉంటూ వచ్చిన అవిసిన తల్లి కానీ ఇక అందరు బీసీ అంతా భయపడుతున్నారు ఫస్ట్ వాస్తవంగా మేము ఫస్ట్ మాకు ఆయన గొడవ యుద్ధం ఉండే ఆయన సిపిఎం మా కాంగ్రెస్ ఫస్ట్ నుంచి కోడానికి వచ్చింది మేము ఎమ్మెల్సీ విద్యాసాగర్ వచ్చింది మేము తట్టుకోలేక విశ్వదందర్ రెడ్డి మన్ను ఆ గిరిని జలంధర్ని మమ్మల్ని కొట్టేది ఇక అప్పుడు మేము నాయకులు మొత్తం మేము ఉండేది ఇప్పుడు మధ్య చిన్న చిన్నగా కోడానికి దగ్గర తీసుకుంటూ బీసీ పక్కన నొక్కిండు ఓసీ దగ్గర చేసుకున్నాం ఇక అది దౌర్జన్యం చెప్పండి ఏంది పరిస్థితి ఊర్లో ఏంది ఇట్లా పరిస్థితి మరి నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో జరిగినటువంటి యొక్క ఘటన అయితే ఏదైతుందో మరి ఇప్పుడు ఎలక్షన్ రాగానే నామినేషన్ వేయకుండా కిడ్నాప్ చేసి అతనికి మూత్రం దాపిస్తూ చిత్రహింసలకు గురి చేసి రాజకీయంగా మరి మా అధికారం ఎక్కడ పోతుందో మా యొక్క ఆధిపత్యం ఎక్కడ పోద్దో అని చెప్పి మరి యొక్క ఈ అగ్రకుల నాయకత్వం అయినటువంటి ఈ నల్గొండ జిల్లాలో ఇంకా ఎన్ని రోజులు మీ ఆటలు సాగవని మరి ఇలాంటి దాడులకు పూనుకుంటే మరి బీసీ సమాజం అనేది చూస్తూ ఊరుకునే పరిస్థితిలో ఇప్పుడు లేదు. మీకు తెలుసు ఆల్రెడీ బీసీలు ఇప్పుడు ఏ విధంగా ఉందో రాష్ట్రంలో రాబోయేది బీసీల రాజ్యమే. ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, బీసీల జోలికి వస్తే మీ గతి ఏమవుతుందో మీరు ఒకసారి మీ ముఖాన్ని అద్దంలో చూసుకోండి. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా 78 సంవత్సరాల కూడా ఇప్పటికీ మారుమూల గ్రామాలలో ఒక చదువుకున్నటువంటి వ్యక్తి సర్పంచ్గా నామినేషన్ వేయడానికి కూడా అర్హుడు కాదా? అలాంటి వ్యక్తుల్ని కూడా మీరు కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిపెట్టి మరి అలాంటి వాళ్ళని రాజకీయంగా తొక్కడానికి చూసేటువంటి మీకు రోజులు బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఖబర్దార్ ఇలాంటి దాడులు ఇక ముందు జరిగితే మాత్రం తెలంగాణలో బీసీ సమాజం అంతా ఏ ఒక్క బీసీ బిడ్డ మీద దాడి జరిగినా, కిడ్నాపులు జరిగినా, వేధింపులు జరిగినా మీకు మాత్రం తగిన బుద్ధి చెప్తారు బీసీ సమాజం. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. ఇదే మా బీసీలకు ఘన విజయాన్ని తీసుకొచ్చి పెట్టేటువంటి, ఇంట్లో కూర్చున్నా కూడా బీసీ ఓట్లు వేసుకొని మా బీసీ బిడ్డలను గెలిపించుకొని బీసీ రాజ్యాధికారం దిశగా పనిచేస్తూ ఖబర్దార్ 78 సంవత్సరాలుగా మా బీసీల ఓట్లు వేసుకొని మా బీసీ బిడ్డలను అనగదొక్కుతున్నటువంటి మీకు దగ్గరికి వచ్చింది, మీ టైం దగ్గరికి వచ్చింది. మీరు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే తప్ప, లేకుంటే మీకు రాబోయే రోజులు మాత్రం భయంకరంగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై బీసీ.